నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యేగా ధన్పాల్ సూర్యనారాయణ ప్రమాణ స్వీకారం చేసి సంవత్సరం గడుస్తుంది. కానీ నిజామాబాద్ నగరంలో పలు సమస్యలు ఎక్కడికక్కడే ఉన్నాయి. డ్రైనేజ్, వీధి దీపాలు, తాగునీటి, నిరుద్యోగం ఇలాంటి సమస్యలు చాలానే ఉన్నాయి. మరి ఈ సమస్యలకు పరిష్కారం ఎప్పుడు లభిస్తుందని ఎమ్మెల్యేను అడిగితే తమ నియోజకవర్గానికి నిధులు ఇవ్వడం లేదంటూ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. నిధులు కాదు కదా, కనీసం అసెంబ్లీలో మాట్లాడడానికి కూడా తమకు అవకాశం ఇవ్వడం లేదని అంటున్నారు. మరి ఇక్కడ ఉన్న సమస్యలు ఎప్పుడు తీరుతాయి, పేదవారి కోసం నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ ఎప్పుడు జరుగుతుందనే అంశాలకు సంబంధించి నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. నిజామాబాద్ సంబంధించి కూడా చాలా సమస్యలు కూడా వెంటాడుతున్న నేపథ్యంలో మరి నిజామాబాద్ నుంచి గలం విప్పారు. మరి అసెంబ్లీ సమావేశంలో ఏం మాట్లాడారు అంశం పైన మాట్లాడదాం. అన్న చెప్పండి, మొత్తం నిజామాబాద్లో పలు సమస్యలు అయితే ఉన్నాయి, చాలా రోజులుగా వెంటాడుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కాలం కూడా పూర్తయింది. మీరు నూతనంగా ఎమ్మెల్యే అయ్యారు. మరి ఒకవైపు డ్రైనేజ్ సమస్య కానీ, తాగునీటి కానీ, మురుగు ఇలాంటివి చాలా ఉన్నాయి. మరి దీనిపైన మీరు ఏం చెప్పబోతున్నారు, ఎప్పుడు తీరుస్తాయి ఇలాంటి నియోజకవర్గాల సమస్యల గురించి 19 క్వశ్చన్లు నేను ప్రభుత్వానికి పంపడం జరిగింది. కేవలం ఒక క్వశ్చన్ సెలెక్ట్ అయింది క్వశ్చన్ అవర్లో. ఇక 0 అవర్స్ గురించి నేను ఎంతో ప్రయత్నం చేసిన సమస్యల గురించి మాట్లాడటానికి అసలు సమయమే ఇవ్వలేదు. మా గొంతు నొక్కుతా ఉన్నారు, అక్కడ మాకు మైక్ ఇస్తలేరు. ఏదైతే 6 గ్యారెంటీల అమలు విషయంలో, అదేవిధంగా నువ్వు ఇచ్చిన హామీలు యువకులకు కానీ, మహిళలకు కానీ, రైతులకు కానీ ఏది అమలు చేయక నువ్వు దాటేస్తూ ఉన్నావు. దానిపైన మాట్లాడటానికి మాకు సమయం లేదు. తప్పకుండా ప్రజల తరఫున మేము పోరాటం చేస్తాం. మీరు ఇచ్చిన గ్యారెంటీలు అన్నీ కూడా అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తాం. ముఖ్యంగా ఇక్కడ ఇందిరా మిల్లు చాలా రోజులుగా కూడా ఎక్కడికి వేసిన గొంగడి అక్కడే ఉంది. ఇగో చేస్తాం, ఆగో చేస్తాం అంటున్నారు. దానికి ఎప్పుడు కార్యరూపం దాల్స్తుంది, ఎప్పుడు వాళ్ళకి అవైలబుల్ అవుతాయి ప్రజలకి? 100 రోజులు పోయింది, ఉగాది పోయింది, దీపావళి పోయింది. ఏప్రిల్లోనే భద్రాద్రి రాములోడి వారి ఆ క్షేత్రంలో లాంచింగ్ కూడా చేశారు ముఖ్యమంత్రి గారు. ఇప్పటి వరకు లేదు. ఇప్పుడు సంక్రాంతిని అంటూ ఉన్నారు. ముందైతే ప్రతి ఒక్క పేదోడికి ఇస్తా అని చెప్పి ఇప్పుడు జాగా ఉన్నోళ్ళకి ఇస్తా అని చెప్తా ఉన్నారు. జాగా ఉన్నోళ్ళకి ఇవ్వాలా, జాగా లేని వాళ్ళకు కూడా ఇవ్వాలా. 10 సంవత్సరాల నుండి పేదోళ్ళు ఒక గూడు కోసమో ఎదురు చూస్తూ ఉన్నారు ఇందూరు నగరంలో. చాలా వరకు ఇప్పటికీ 4వ విడతలు కూడా ఇంకా పూర్తి కానివ్వండి, చాలా మంది ఉన్నారు. నిజామాబాద్ మన ఇక్కడ కూడా చాలా మట్టుకున్నారు. మరి 5వ విడత కూడా అవుతుందంటారా? వాళ్ళకి న్యాయం జరుగుతుందా? మరి దానికి ఏం చెప్తారు? ఇప్పటి వరకు కేవలం 45% రుణమాఫీ జరిగింది. పూర్తి మొత్తంలో ఎటువంటి నిబంధనలు లేకుండా, ఎటువంటి ఆంక్షలు లేకుండా రైతులకు రుణమాఫీ చేయాలని మేము డిమాండ్ చేస్తాం. చివరగా పుష్ప సినిమా పైన మొత్తం గందరగోళం, ఎక్కడ చూసినా కూడా అల్లు అర్జున్ పైన కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూర్తికంగా ఇది చేస్తుందని చెప్పేసి కూడా ఒక వైపు వస్తుంది. మరి బీజేపీ నాయకులు సైతం దానికి ఒక మద్దతు ప్రకటిస్తున్నారు అన్నట్టుగా కూడా చర్చ నడుస్తుంది. మరి బీజేపీ నాయకులుగా మీరు ఏం చెప్తారు ఈ అంశం పైన? అల్లు అర్జున్ పైన ఇదంతా కూడా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. ఎవరు తప్పు చేసినా కానీ చట్టం తన పని తను చేసుకుంటుంది. ఎవరు తప్పు చేసినా శిక్షార్హులే. ఇవాళ తెలంగాణ అనేక సమస్యలు ఉన్నాయి. ఫ్రీక్వెంట్గా హిందూ దేవాలయాలపైన దాడులు జరుగుతూ ఉన్నాయి. కల్యాణంతో హాస్టళ్లలో పిల్లలు అనారోగ్యం పాలవుతూ ఉన్నారు. మూసి ఉత్సవ ఆత్మహత్య చేసుకున్నది. సీఎం గారి ఊరిలోనే వాళ్ళ తమ్ముడి అఘాయిత్యాలు తట్టుకోలేక ఒక మాజీ సర్పంచ్ హత్య చేసుకున్నాడు. వీటన్నిటిపైన చర్చ లేకుండా కేవలం పొలిటిక్స్ డైవర్షన్ కోసమే అల్లు అర్జున్ పైన 40 నిమిషాలు మాట్లాడడం అనేది మేము దాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఈ హైడ్రా పెద్ద స్కామ్ అంటున్నారు. దీన్ని ఏం చెప్తారా? దీన్ని స్కామ్ అని మీరు ఎట్లా చెప్తున్నారు? అసలు ఇంతకుముందు ఖచ్చితంగా అసలు స్టార్టింగ్లో చెప్పింది 20,000 కోట్లు, 1,50,000 కోట్ల ప్రాజెక్ట్ అంటారు హైడ్రా. మూసి ఇదంతా స్కామ్ కాకుండా ఏమంటారు దాన్ని? ఏడికెళ్ళి నువ్వు సిడిపి ఫండ్ ఇయ్యనోడివి 1,50,000 కోట్లు ఏడికెళ్ళి తెస్తావు, ఏడికెళ్ళి నువ్వు అభివృద్ధి చేస్తావు. ఇదంతా స్కామే. ఇది మొత్తానికి నిజామాబాద్లో పలు సమస్యలు ఏవైతున్నాయో దానిపైన కూడా అసెంబ్లీలో తనకు గలం విప్పడానికి అవకాశం ఇవ్వలేదంటూ కూడా బీజేపీ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ సైతం చెప్తున్నారు. అయినప్పటికీ కూడా ఇక్కడ ఉన్న సమస్యలపైన ఖచ్చితంగా మేము తీరుస్తాము. ఇప్పటికే